ఓకే, 146వ కీర్తన. ఇది కొంతమంది దావీదు రాసిన కీర్తనని, కొంతమంది దావీదు కాదు వేరే వాడు రాశారని చెప్పారు. ఏది ఏమైనా ఈ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. మనం ఈ అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని మిస్ చేసుకోవద్దు. యెహోవాను స్తుతించుడి అని చెప్తూ, యెహోవాను స్తుతించుడి అని నేను అన్నాను అంటే ఏమని అర్థము? మీ అందరూ కూడాను దేవుణ్ణి స్తుతించమని నేను కోరుతున్నాను. రెండవదిగా, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. రెండవ వాక్యం ఏముంది అక్కడ? నా ప్రాణం. ఎవరైతే చెప్తున్నారో ఆయన ఏం చెప్తున్నాడంటే తన ప్రాణానికి చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ఎప్పటి వరకు? నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించదు. అద్భుతమైనటువంటి కోరిక ఇది, పవిత్రమైనటువంటి కోరిక, హోలీ వాంట్. ఎప్పటి వరకు స్తుతించాలంటే ఆయన్ని? నా జీవితకాలం అంతయు నేను యెహోవాను. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ఆ భక్తుడు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు, తన జీవితకాలం అంతయునంట. మనం కొద్ది కాలమే, అన్నీ బాగుంటేనే, అవునా కాదు? కానీ అలాగా ఆశపడటానికి దేవునిని అతను ఎంతగా మరి రుచి చూచి ఉన్నాడో అనేది మనం తెలుసుకోవాలి. దేవునిని ఎరిగే కొద్దీ, దేవుని మనం ప్రేమించే కొద్దీ, దేవుని గురించి తెలుసుకునే కొద్దీ, దేవుడు చేసేటువంటి మేళ్లను మనం తెలుసుకునే కొద్దీ ఆయన్ని మనం ఎక్కువగా మనం ఏం చేస్తామంట? ప్రేమిస్తామంట. అది గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని ఎక్కువగా ప్రేమించే కొద్దీ దేవుడు మరింతగా ఎక్కువని మనల్ని ప్రేమిస్తాడంట. అది ఉన్నటువంటి రిలేషన్. కనుక నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేది. ఇంకా నేను బ్రతుకు కాలం అంతయు నా దేవునిని కీర్తించేది. రెండవ కోరిక ఏంటి చెప్పండి? మొదటిదేమో జీవితకాలం అంతా, ఇంకొకటి నేను బ్రతుకు దినములన్నీ నా దేవుణ్ణి నేను కీర్తించదను. అదేమో స్తుతించడం. రెండవ అనుభవం ఏంటి? కీర్తించడం. ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పడం, ఆయన నామము, ఆయన గుణము, ఆయన యొక్క స్వభావమును గురించి కీర్తించడం, అనేకులకి చెప్పడం, అనేకుల ఎదుట కీర్తించడం మంచి కోరిక. మూడవ మాటగా ఆయన ఏం చెప్తున్నాడంటే, రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలుగదు. రక్షణ ఎవరి వల్ల కలుగుద్ది? ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఇది అవసరమైన మాట. మనం చాలాసార్లు రక్షకుని వదిలిపెడుతూ ఉన్నాం. అంటే మనం కాదు, క్రైస్తవ లోకం. ఈరోజు యేసు ప్రభు రక్షకుడు అని గుర్తెరిగి ఆయన ప్రక్కన పెట్టేశారు. వ్యక్తుల్ని పూజించడం, వ్యక్తుల్ని ఘనపరచడం. నిన్న నేను ఒక సండే స్కూల్ వీడియో చూస్తూ ఉన్నా, బీబీఎస్ వీడియో. అది చూస్తూ ఉంటే అందుకే మనం అనుకున్నాం కదా, మనం కూడా ఒక 2 days అలా పెట్టుకోవాలనే ఉంది. అందుకని నేను కొంచెం ఆలోచిస్తూ ఎవరెవరు ఏమన్నా మంచివి అని తెస్తే ఆ సేవకుడు అన్నాడు, ఈ భూమి మీద ఈ సేవకుడు లాంటి సేవకుడు ఈ భూమి మీద పిల్లలను ఇలా ప్రేమించేటువంటి వ్యక్తి ఇక ఫ్లాటరింగే. అర్థమవుతుందా? అక్కడ దేవుని గూర్చిన మాట ఒక్కటి కూడా లేదు. పిల్లల్ని ఆటంకపరచిన యొద్దకు రండి అని చెప్పింది ఎవరు? యేసు ప్రభు. ఈరోజు దానికి అంతటికీ కారణం ఎవరు? రక్షకుడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మనం చాలాసార్లు రాజుల వైపు, రాజుల లాంటి వ్యక్తుల వైపు, అధికారుల వైపు, ధనమున్న వారి వైపు, స్థాయి ఉన్న వారి వైపు మనం చూస్తాం, ఆశపడతాం. వీళ్ళ వల్ల నాకేమైనా. భక్తుడు చెప్తున్నాడు, వాళ్ళ వైపు నీకు చూడాలి. వాళ్ళు కాసేపు ఉంటారు, తర్వాత అవుట్. అర్థమవుతుందా? ఒక డాక్టర్ గారి గురించి పోయినసారి మనం అనుకున్నామే. నేను ఈరోజు మాట్లాడాను, నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేస్తే లేడు, నో మోర్. మానవుని యొక్క జీవితము ఇంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటిది. కనుక ఈ రక్షణ అనేది రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనప్పుడే. అంటే
వ్యక్తులను కాదు నమ్ముకోవాల్సింది. ఎవరిని నమ్ముకోవాలంట? దేవునిని నమ్ముకోవాలి. వారి ప్రాణము వెడలిపోను, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించు. ఎప్పుడు? వాళ్ళతోనే నశిస్తాయి. గుర్తుపెట్టుకోండి. కనుకనే వాళ్ళందరూ టెంపరవరీ హ్యూమన్స్, ఆర్ ఓన్లీ టెంపరవరీ లివింగ్ పీపుల్. మనం దాన్ని గుర్తెరగాలి. అయితే ఇక్కడ ది బెస్ట్ అనేది భక్తుడు చెప్తున్నాడు. ఏంటంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంది మనకు. ఇక్కడ ఏముంది? ఏమని పిలువబడుతున్నాడు ఆయన? యాకోబు దేవుడు. వెరీ గుడ్. యాకోబు ఎవరు? వెంకటేష్ కరెక్ట్ చెప్పాడు, మోసగాడంట. ఈ దేవుడు ఎవరి దేవుడంట? ఇలాగ చెప్పుకుంటే మోసగాడికి దేవుడే కదా ఆయన. మోసగాడిని ప్రేమించినవాడు కదా. మనంత పచ్చి మోసగాళ్ళు ఇంకెవరు లేరు కదా. మనల్ని ప్రేమించినటువంటి దేవుడు కదా. కనుక దేవుడు మంచి చేత కాదు కానీ బలహీనతల్లో ఉండేటువంటి వ్యక్తికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. నీవు నేను పాపంలో ఉండగానే ఆయన ప్రేమించి మనల్ని, ఆయన మన దేవుడుగా పిలువబడటానికి ఇష్టపడ్డాడు. అర్థమవుతుందా? ఎవరైనా మంచి మార్కులు వచ్చిన స్టూడెంట్ ఉన్నారనుకోండి, నా స్టూడెంట్, ఈ అబ్బాయి నా స్టూడెంట్ అనేదానికి నేను చాలా సంతోషిస్తాను. వాడికి అటర్ ఫ్లాప్ మార్కులు వచ్చింటే ఈ బిడ్డకి నేను లెక్చరర్ని, ఈ స్టూడెంట్కి నేను లెక్చర్ని చెప్పుకోవటానికి వెనకాడతానా లేదా? కానీ దేవుని యొక్క ఔన్నత్యం ఏంటంటే, ఆయన గొప్పతనం ఏంటంటే, యాకోబు మోసగాడే కానీ ఆ యాకోబును కూడా పిలుచుకొని ఏం చేశాడంట? ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. ఒక మోసగాడు దేవుని దగ్గరికి వస్తే అద్భుతమైనటువంటి మంచి వ్యక్తిగా మారిపోతాడు. వస్తేనే మారిపోతాడా? వస్తే ఏమవుద్ది? యాకోబు వచ్చాడు వెళ్ళిపోయాడా? అలా ఆయన పట్టుకున్నాడు. నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను వదిలిపెట్టనయ్యా. అది దేవుని గట్టిగా మనం పట్టుకోవాలి. నన్ను మార్చేంత వరకు దేవా నిన్ను వదిలిపెట్టను. నేను 1 గంట వచ్చి 1 గంట పోతాను, ఒక ఆదివారం వచ్చి 2వ ఆదివారం రాను అంటే కుదరదు. ఎంతవరకు అన్నాడు ఆయన? నన్ను మార్చేంత వరకు, నన్ను దీవించేంత వరకు, నేను నూతన వ్యక్తిగా మారేంత వరకు. మారిన తర్వాత నువ్వు ఆయన వదిలిపెట్టడానికి నీ చేత కాదు, నా చేత కాదు. అర్థమవుతుందా? నువ్వు మారిన తర్వాత నీవు వదిలిపెట్టవు. కాబట్టి వదిలిపెట్టేది ఎప్పుడంటే మారనంత వరకు. అందుకని దేవా నన్ను దీవించేంత వరకు, నేను మార్పు నొందేంత వరకు, నేను దీవెనకరమైన వ్యక్తిగా మారేంత వరకు నేను వదిలిపెట్టాను. అది నువ్వు చేయాల్సిన ఎఫర్ట్. ఆ తర్వాత దేవుని యొక్క ఎఫర్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. ఈరోజు కూర్చున్నటువంటి వ్యక్తి మీరు జాగ్రత్త. నాలో బలహీనతలు ఉన్నాయి, ఈయన నా దేవుడేనా? పిలవబట్టడానికి, నన్ను చేర్చుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడా? నో డౌట్ అటా. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నేను ఈరోజు ఎందుకు విజిటింగ్ కానీ అంటే, ఈరోజు కూడా మళ్ళీ విజిటింగ్ పోతే బాగుండని వెళ్తే పన్నీర్ చెప్తున్నాడు, సార్ నాకు 4 రోజుల క్రితము నువ్వు వచ్చినట్టుగా కల వచ్చింది, ఇంకేదో చెప్పబోయాడు, నీవు వచ్చినట్టుగా దేవుడు నాకు చూపించాడు. దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు నీ కోసం. అదే నేను చెప్పాను కదా, దేవుడు మనం చూసే దేవుడు, మన అవసరం తిరిగే దేవుడు. కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోతే, ఆయన ప్రయత్నాన్ని నిరర్ధకం చేస్తే దాని ఫలితము జాగ్రత్త సుమా. ఊరికే చెప్పడం కాదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు దేవుని ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నువ్వు దిద్దుకోకపోతే, నువ్వు మారడానికి ఇష్టపడకపోతే జాగ్రత్త సుమా. అది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఈరోజు మనం ఆ పాఠాలు పక్కన పెడుతున్నాం. ఆ హృదయం కఠినమైపోయిందా? జాగ్రత్త. ఎందుకు నేను వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు కష్టపెడుతున్నాను, ఎందుకు త్రోసివేస్తున్నాను పరిశీలన మనం చేసుకోవాలి. వెరీ గుడ్. కనుక ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడో వాడు ధన్యుడు. మన ఆశలు ఎటువైపు ఉన్నాయి?
ఉదయకాలం దేవుని ఆలయంలో కూర్చున్నటువంటి మన ఆశలు ఎటువైపు ఉన్నాయి? అసలు మన ఆశలు ఏంటి? మన ఆశలు ఏంటి? మనం ఎప్పుడు కూడా ఒక బ్యాగో ఒక ప్లేటో పట్టుకొని తిరుగుతుంటాం. దీనిలో వేసే ప్రభువా, దీనిలో ఈ దేవా, దీనిలో ఈ దేవా, లేకపోతే ప్లేటు నాకు ఈ ప్రభువా, నాకు ఈ ప్రభువా. ఏంటి నీ ఆశ? ఏంటి నీ ఆశ? ఒక వ్యక్తికి పవిత్రమైన ఆశ ఉందంట, పవిత్రమైన కోరిక. ఏంటి ఆ కోరిక? యేసు ఎవరో అని. వెరీ గుడ్. యేసు ప్రభు ఎలాంటి వాడు? ఇప్పుడు నేను ఎలాంటి వాడినో మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నాతో సహవాసం చేయాలి, నా దగ్గరకు రావాలి, నా దగ్గర కూర్చోవాలి, నాతో కలిసి తిరగాలి. నేను ఏం చేస్తున్నానో మీరు చూడాలి, ఏం మాట్లాడుతున్నానో వినాలి. అదేవిధంగా దేవుడు ఎవరో ఆయన చూడగోరాడట. అసలు ఆయన కోరిన ఒక చిన్న కోరిక, యేసు ఎవరో అనేటువంటి కోరిక తనలో కలిగినప్పుడు ఆయన కొంత ఎఫర్ట్ పెట్టాడు, కొంత ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు ఆ ప్రయత్నము? అటు ఇటు చూసి, పాపం పొట్టి వ్యక్తి కదా, చాలాసార్లు చెప్పుకున్నాం ఈ కథ, ఈ స్టోరీ. చకచక చెట్టు ఎక్కేశాడు. తన ప్రయత్నం అయిపోయింది. చెట్టు ఎక్కేంతవరకే తన ప్రయత్నం. దేవుణ్ణి చూడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, మంచి కోరికే. దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే నీవు దానికి ముందు ఒక ఎఫర్ట్ నువ్వు చెయ్యాలి, ఒక ప్రయత్నం నీ ఫ్రమ్ యువర్ సైడ్. దేర్ షుడ్ బి ఎ ట్రయల్ ఫ్రమ్ యువర్ సైడ్. నీ వైపు నుంచి ఒక ప్రయత్నం అనేది ఉండాలి. నీవు ప్రయత్నం చేస్తే మిగిలిన కార్యక్రమం అంతా దేవుడు లీడ్ చేస్తాడు. దేవుడి చెవున జక్కయ్య దిగిరా. ఈరోజు కూర్చున్న మనలో ఏ కోరుకుంది? ఏ కోరుకుందో చెక్ చేసుకో. దేవుడు ఒక్క మాట మాట్లాడితే చాలమ్మా, దేవునికి యోగ్యమైన రీతిలో నేను ఈరోజు ఆరాధన చేస్తున్నట్లుగా దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తే బాగుండు కదా. నేను చాలా కాలంగా నోరే తెరవలేకపోతున్నాను, నాలో ఉన్న ఆటంకాలు. మిగతా వాళ్ళు చక్కగా ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నేనైతే అటు ఇటు చలనం లేని ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అసలు నా సంగతి నాకు అర్థమవుతుందా? నేను ఎందుకు గమ్ము కూర్చొని వెళ్ళిపోతున్నాను? కోరిక, పవిత్రమైన కోరిక, దేవుని మాట వినాలనే కోరిక, దేవుని సన్నిధిని అనుభవించాలనే కోరిక, దేవుని యొక్క వాక్యము చేత తృప్తిపరచబడాలనేటువంటి కోరిక. మనకు ఒక పాట ఇష్టం ఉంది కదా, ఆ భక్తుడికి ఏమి ఇష్టం అంట? ఏం కోరిక అంట? ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. ఏమని కోరాడైనా? యేసుతోనే నడవాలని, యేసులాగా జీవించాలని, యేసుతో సంతోషించాలని, ఆయనకి సాక్షిగా ఉండాలని, ఆయనకి ఒక కంటి రెప్పలాగా ఉండాలని. ఎంత మంచి ఆశ చూడ, చక్కని పాట. ఈరోజు కూర్చున్న నీ ఆశ ఏంటి? దేవుడు నీకు అర్థమయ్యాడా? ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం నువ్వు చేస్తే అర్థమవుతాడు. ఆయన తెలుసుకోవాలని నువ్వు కోరుకుంటే నీకు అర్థమవుతుంది. నువ్వు చిన్న బిడ్డమైనా సరే, యవ్వన బిడ్డమైనా సరే, చదువులేని వ్యక్తివైనా సరే, నీవు ఆశ పడితే రిజెక్టింగ్ మైండ్. సమ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ విత్ రిజెక్టింగ్ మైండ్. కొంతమంది ఎలా కూర్చుంటారంట? రిజెక్ట్. వాక్యం వస్తూ ఉంటే అప్లై చేసుకో. వాక్యాన్ని మనం అప్లై చేసుకోవాలి మన జీవితానికి. కనుక ఇక్కడ నెక్స్ట్ మనం వెళదాం. ఆయన ఇక్కడ నుంచి మనం చాలా ప్రాముఖ్యమైన ఈ దిన అంశాలు మనం చూడబోతూ ఉన్నాం. 6వ వచనం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు, క్రియేటర్. ఆయన ఎవరు అనంటే నీ సృష్టికర్త, మన సృష్టికర్త. సర్వమును మన కొరకు సృష్టించి తర్వాత మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు. ఉదయ కాలంలో దేవుని యొక్క గొప్ప ఆధిక్యత ఏంటంటే హీ ఈజ్ ద క్రియేటర్. ఆయన నీ సృష్టికర్త. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ ఏం రాయబడిందో చెప్పండి, చేసిన వాళ్ళు చదవండి. యెషయా గ్రంథము 43.
వెరీ గుడ్. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల పేర్లు. ఎవరు? ఒకే వ్యక్తి రెండు భాగాల్లో కనపడుతున్నాడు. ద ఫస్ట్ పార్ట్ యాకోబు, ద సెకండ్ పార్ట్ ఇశ్రాయేల్. యాకోబు నిన్ను సృజించిన వాడు. యాకోబు సృష్టించబడిన తరువాత ఎలాగున్నాడంటే మోసగాడుగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు, నువ్వు ఎప్పుడు ఇశ్రాయేల్ అయ్యావు? దేవుడు ఇశ్రాయేలుగా మార్చినప్పుడు, నిర్మాణము అంటే సృష్టించడము అంటే ఏమీ లేని దాని నుంచి సంథింగ్ ఫ్రమ్ నథింగ్, అది క్రియేషన్. శూన్యము నుంచి ఆయన ఏం చేశారు? సమస్తాన్ని సృష్టించారు. బట్ ఫార్మేషన్ అంటే ఉన్నదానిని క్రొత్తదానిగా చేయడం, అది ఫార్మేషన్. అంతకుముందు కూడా నేను మెసేజ్లో మీకు చెప్పా, ఇటుకుంది, రాయి ఉంది, సిమెంట్ ఉంది, ఇసుక ఉంది, అవి ఉన్నాయి. వాటితో ఒక అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ని అది నిర్మించడం. కనుక దేవుడు సృష్టించాడు, అక్కడ లోపం ఉన్నింది. మనం సృష్టించబడ్డాం, జన్మతః పాపులం, మన స్వభావం పాపం. అయితే దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు మనం క్రొత్త వ్యక్తులంగా మనము రూపించబడ్డాం. అది ఇక్కడ డెఫినేషన్. కనుక ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. రెండవ లక్షణం ఏంటి అంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు. మనం తప్పకపోతే ఉండలేము. ఆయనేమో మాట తప్పేవాడు కాదు. మనం ఎప్పుడూ మాట తప్పిపోయేవాళ్ళమే. లేచినప్పటి నుంచి మాట తప్పిపోయాం, లేచినప్పటి నుంచి అబద్ధాలే, లేచినప్పుడు బొంకడం కదా. అద్భుతంగా చెప్తాం, ఆడేం ఉండదు. అలాంటి చాకచక్యం కలిగినటువంటి స్వభావం కలిగిన వాడు దేవుడు, మాట తప్పనివాడు. ఇక్కడ మనం ఏముందిలే సింపుల్గా మాట తప్పనివాడు అనుకుంటే కాదు. నీవు రక్షించబడిన తరువాత దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట ఏంటి? అద్భుతమైన ప్రామిస్ ఏంటి? మరలా యెషయా గ్రంథము 43వ అధ్యాయానికి రండి, అక్కడే ఉంది ఇది కూడా. నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి నీవు నా సొత్తు. తన సొత్తుగా చేసుకున్నటువంటి దేవుడు, మనం ఆయన సొత్తు అయ్యాము. మాట తప్పని దేవుడు తన సొత్తుగానే మనల్ని కంటిన్యూ అవుతూ ఉన్నాడు. అది మనకు గొప్ప భాగ్యం. కనుక తర్వాత 7వ వచనం, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. అన్యాయం జరిగిందా? ఏమైనా అన్యాయం జరిగిందా? లేకపోతే బాధించబడుతూ ఉన్నావా? శత్రువు చేత బాధించబడుతూ ఉన్నావా? న్యాయము తీర్చే దేవుడై ఉంటున్నా. ఈరోజు ఒకవేళ ఏదో ఒక రకంగా లోకము నీకు అన్యాయం చేస్తే ఆయన న్యాయం చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. తర్వాత ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయాలి. ఆకలి కొనిన వారికి, మన దగ్గరికి ఎవరైనా ఆకలి కొనిస్తే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పెట్టాలి. దేవుని యొక్క లక్షణంలో, ఆయన సుగుణములో కొంతైనా మనము చేయగలిగి ఉండాలి. అర్థమవుతుందా? రైట్. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయవాడు. ఎవరు బంధించబడ్డారు? బంధకాలు అంటానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, దొంగలను కట్టేస్తారే. దొంగ దొరికితే పల్లెటూరులో చేతులు తీసుకుంటే కట్టేస్తారు, ఇంక వాడు ఏమి చేయడానికి లేదు పాపం. అది గుర్తొస్తుంది మనకు. నాకేం కట్టు లేవు కదా, నన్ను ఎవరు కట్టలేదు కదా అని మనం అనుకుంటాం. నీకు తెలియదు నీ బంధకాలు, పాపపు బంధకాలు. అర్థమవుతుందా? నీ పాపపు స్వభావమే నిన్ను బంధించింది. నిన్ను సత్యములోనికి నడవకుండా, సత్యమును తెలుసుకోకుండా, మంచి మార్గంలో నడవకుండా, మంచి చేయకుండా నిన్ను బంధించి ఉన్నది. అర్థమవుతుందా? నీ బంధకాలు నీకు తెలియదు. అయితే దేవుడు నీ బంధకాలన్నింటినీ విడిపించాడు, స్వతంత్రుని చేశాడు.
సర్వసత్యంలోనికి నడిపించాడు. ఏది మంచో ఏది చెడో తెలుసుకొని మంచి మార్గంలో నడిపే విధంగా నీకున్న అలవాట్లు, నీకున్న స్వభావము, నీకున్నటువంటి బంధకాలన్నింటినీ విడిపించినటువంటి, విడుదల చేసినటువంటి దేవుడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు, ఏ బంధకాల్లో ఉన్నావు, ఏ బంధకాల చేత నువ్వు బంధించబడి ఉన్నావు, ఎంత ఘోరమైన దుస్థితిలో ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? ఈరోజు నేను ఇద్దరికి తవ్వు పెట్టబోతున్నా. ఇద్దరికి, ఎవరికి? మహేశ్వరికి, శారదకి. మహేశ్వరి ఉదయం ఏం చెప్పిందంటే, మా అక్క నేను కాబట్టి ఓచుకుని మా అక్క నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది సార్ అని చెప్పింది. మహేశ్వరి చెప్పినావా? అలా చెప్పలా పాపం. మా అక్క మంచిది సార్, మా అక్క మమ్మల్ని బాగా ప్రేమిస్తుంది సార్, మా అక్క అసలు మాకిద్దరికి తేడా రా సార్. ఎంత మంచి జీవితం అండి, క్రైస్తవ జీవితంలోని సువాసన అది. అలాగా చెప్పగలుగుతుంది. నాకైతే చాలా సంతోషం ఇస్తుంది. వాళ్ళిద్దరు ఒక తల్లి బిడ్డలు కాదు. ఈరోజు సొంత తల్లి బిడ్డలు అక్కన గురించి, చెల్లి గురించి అక్క నెగటివ్ చెప్తున్నారు. ఓర్చుకునేతనాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, విసుగులు ఉన్నాయి. కానీ నేను అమ్మాయిని పొగడం కాదు, దేవుడు అలాగ చేస్తాడు. దేవుడు అలాంటి సహోదరుని ఇస్తాడు, సహోదరుని ఇస్తాడు. ఈరోజు ఓర్పు, నేను కొంత ఓర్పు పొందుతున్నానంటే మా అక్క. ఎంత మంచి మాటలు అవి. ఆ సువాసన మనలో రావాలి. తగు పెట్టుకునే బంధకాలు, తగు పెట్టుకునే యాటిట్యూడు, నేను చెప్పుకున్నాం కదా, కొండెములు, నిందలు, అపరిశుద్ధమైన మాటలు, వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాం. నీ దేవుడు నీ విమోచకుడై ఉన్నాడు. అది అక్కడ విమోచన, విడుదలంటే అది విషయం. జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయవాడు. గుడ్డివారు అంటే మనకన్నీ కళ్ళు పోయినాయా? కాదు. అమ్మాయి మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలాగ నడుస్తున్నారు? ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి, ఆత్మీయ సంగతులు మర్చిపోయారు. లేఖనాలు, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం వాష్డ్ అవుట్. వాళ్ళ జ్ఞాపకమే లేదు అసలు. నిన్న మొన్న జరుగుతున్న సంగతుల గురించి వాళ్ళు ప్రవర్తించవలసిన తీరులో ప్రవర్తించలేక, జ్ఞాపకం చేసుకోవాల్సిన దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోకుండా, ప్రవక్తల మాటలు జ్ఞాపకం చేసుకోకుండా, యేసు ప్రభువు చెప్పిన శ్రేష్టమైన మాట, 3వ దినమున నేను లేస్తాను అని చెప్పిన మాటని ఆశతో ఎదురు చూడకుండా అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడాను వారి ఆత్మీయ నేత్రాలు మూసేసి, అందుకనే వాళ్ళు యేసు ప్రభువుతో నడిచిన కారణాన నో ఆయనే వీరితో నడిచారు. ఇది కరెక్ట్. వాళ్ళు ఎత్తుకుంటే యేసు ప్రభువుతో నడిచారా? లేదు కదా. యేసు ప్రభువే వారి దగ్గరకు వచ్చి వారి స్థితిని ఎరిగి చెప్పిన మాటలన్నిటిని వదిలిపెట్టారే. నేను ప్రయాసపడి చెప్పినటువంటి మాటలు, సత్యమును గూర్చిన మాటలు, భవిష్యత్తును గూర్చిన మాటలు వీడికి చెప్తే, లేఖనాలన్నింటినీ కూడా వివరించి చెప్తే అవన్నీ మర్చిపోయి ఈరోజు దిగాలు వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారే నా శిష్యులు అని చెప్పి ఆయనే వచ్చి, అర్థమైంది కదా. దేవుని మాటను, దేవుని వాగ్దానమును మనం నెమరు వేసుకోవాలి. కాగా ఆయన ధర్మశాస్త్రమును ఆనందించి దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు ఎప్పుడైతే దిగులు వచ్చిందో, ఎక్కడైతే కృంగుదల వచ్చిందో, ఎక్కడైతే బాధ వచ్చిందో, ఎక్కడైతే నిస్సహాయత ఉందో, అప్పుడు దేవుని యొక్క వాగ్దానమును, దేవుని యొక్క మాటను నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు విల్ గెట్ న్యూ ఎనర్జీ. నువ్వు నూతన శక్తి, విశ్వాస సంబంధమైన, నిరీక్షణ సహితమైనటువంటి శక్తితో నీవు నింపబడతావు. అది చేసుకోవాల్సింది. ఇప్పుడైతే యేసు ప్రభు వారితో నడిచి మాట్లాడాడో వారి ఆత్మీయ నేత్రాలు తెరువబడ్డాయి. అది కనుక గుడ్డివారు, ఆత్మీయంగా గురుడితనం, దైవికమైన గురుడితనం, మన స్వభావం చేత ఆ గురుడితనం వచ్చింది. దాని నుంచి విడుదలిచ్చేటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఏం చేస్తా? కృంగిపోయి ఉన్నావా? ఆయన ఏం చేస్తాడంట? నిన్ను, నేను ఇంక లేవలేను ప్రభు అని అనుకుంటే, లై, గెటప్, కమాన్,
లేయ్, నేనున్నా నీకు తోడుగా. అర్థమవుతుందా? కృంగిన వారిని లేవనెత్తువాడు. నీ జీవితంలో ఎన్నిసార్లు కృంగావో రికలెక్ట్, రిమెంబర్. ఎన్నిసార్లు కృంగి ఉన్నావో, అనారోగ్య పరిస్థితుల్లో, బాధల్లో, శ్రమలలో, కష్టంలో, ప్రమాదంలో దేవుడు నేను ఎన్నిసార్లు లేపాడో జ్ఞాపకం చేసుకో. లేపిన దేవుడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఈరోజు కూర్చున్నటువంటి వాళ్ళు ప్రేమించబడడం అనేది గొప్ప ధన్యత. ఎవరి చేత? వ్యక్తుల చేతనా? ఎవరి చేత? దేవుని చేత. వ్యక్తుల చేత ప్రేమించబడడం కూడా మంచిదే. మనల్ని అందరిని ప్రేమిస్తూ ఉంటే చాలా మంచిదే, నిజమే. కానీ అన్నిటికంటే శ్రేష్ఠుడైనటువంటి దేవుని చేత ప్రేమించబడడం, అది గొప్పతనం. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, గుడ్. కానీ దేవుని చేత ప్రేమించబడడం, అర్థమవుతుందా? వన్ సైడ్ లవ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ లవ్. అది రివర్సిబుల్ రియాక్షన్లో ఉండాలి. కనుక ఇక్కడ మనం ప్రేమించబడడం, నువ్వు ప్రేమించబడాలి అంటే ఒక గొప్ప లక్షణం ఉంది ఇక్కడ. ఏంటది? ఎవరిని ప్రేమిస్తాడంట ఆయన? నీతిమంతులను. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనిక. నువ్వు దేవునిని నమ్మడం, దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవునికి నీ జీవితంలో ప్రాధాన్యతలు ఇవ్వడం ద్వారా దేవునికి నువ్వు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నావు, నువ్వు దేవుణ్ణి చాలా నమ్ముతూ ఉన్నావని రుజువు. నీ అన్ని సందర్భాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం అనేది అది రుజువు. ఆ విశ్వాసమే నీకు నీతి. అట్టి నీతిమంతుని దేవుడు ప్రేమించే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక యెహోవా పరదేశును కాపాడువాడు, నిన్ను కాపాడువాడు, కునుకడు. లాస్ట్ మెసేజ్లో నేను చెప్పాను, నీకు అర్థమై ఉంటుంది. దేవుడు కునుకనిటువంటి దేవుడు, ఏమారనటువంటి దేవుడు, విడిచిపెట్టినటువంటి దేవుడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించేవాడు. కొన్ని జీవితాలు మనకు బాధాకరంగా ఉంటాయి. తండ్రి లేడే. కానీ ఎవరున్నారు ఇక్కడ ఆ పొజిషన్లో? సర్వశక్తి కలిగినటువంటి తండ్రి కొన్ని మాత్రమే చేయగలడు. తండ్రి లేనివారు తండ్రి లేడే అని ఏడుస్తున్నారు. తండ్రి ఉన్నవారు కూడా ఇంకొక రకంగా ఏడిపిస్తున్నారు. కానీ నువ్వు బాధపడుతున్నావు. ఆ స్థానంలో తండ్రిగా దేవుడు ఉన్నాడు. విధవరాండ్ర పక్షాన ఆయన ఉన్నాడు. ఆయన దేవుడై ఉంటున్నాడు. అంటే ఇక్కడ తండ్రి లేడంటే ఫిజికల్గా అర్థం కాదు. ఒకవేళ నీకు ఏ అండా లేదా, ఏ బంధుజనం లేరా, లేకపోతే ఇంకోటి లేదని నువ్వు బాధపడుతున్నావా? వాటిని మించినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. మనం ఈ కీర్తనలో చూసాం. ఏమేమి చూసామంటే ఆయన సృష్టికర్త, మాట తప్పనివాడు, న్యాయము తీర్చేటువంటి దేవుడు, ఆయన ఆహారం ప్రొవైడర్, మనకు ఆహారం ఇచ్చే దేవుడు. మనకి ఏం కావాలనో, ఏ వాక్యం కావాలనో, దాని ద్వారా ఎంత శక్తి మనం పొందాలో అది ఆహారం, రైట్. తర్వాత విడుదల ఇచ్చేటువంటి విమోచకుడు. మన ఆత్మీయ నేత్రాలు మూయబడితే మన ఆత్మీయ నేత్రాలను తెరచి మన ఉన్న గుడితనం తీసివేసేటువంటి దేవుడు. కృంగిన వారిని లేవనెత్తువాడు. అర్థమవుతుందా? తర్వాత నీతిమంతులు ప్రేమించేటువంటి దేవుడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించువాడు. ఈరోజు దేవుని యొక్క గుణ లక్షణాలను నీవు ఎరిగావా? ఏవైనా కొన్ని నీ జీవితంలో రుచి చూచావా? జ్ఞాపకం చేసుకో. అలాంటి శ్రేష్టమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించబోతూ ఉన్నాము. అర్థమవుతుందా? గమ్ముకున్నారేంటి? ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారేంటి? ఎస్, అంత మంచి దేవుడు మనకు దేవుడిగా దొరికాడు. కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధించేద్దాం. కొద్దిసేపు ఇటు చూడొద్దు. మనుషుల కొరకు చేసే ప్రయత్నం ఏమాత్రం కాదు ఇది.